అనుకుంటున్నాం. అప్పుడు లాస్ట్ స్టేజ్లో ఒంటరిగా ఉన్న వాళ్ళు, మహిళలు ఎదర్ పార్ట్నర్తో ఉన్న వాళ్ళని సరే ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి ఫేస్ చేసి వచ్చి అలా ఉండి ఆ ఒంటరితనాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో ఆల్రెడీ చాలా ఫేస్ చేసి ఉంటారు కదా, టేక్ హెల్ప్. లేదు కుదరదు, హెల్ప్ తీసుకోవడం అవ్వదు, ఫస్ట్ థింగ్ ఈజ్ మీకు ఏం కావాలో మీరు ఒక లిస్ట్ రాసుకోండి, ఒక జాయ్ లిస్ట్. ఓకే, జాయ్ అనేది కంపల్సరీ లైఫ్లో ఉండాలండి. మీరు చిన్నదైనా పర్లేదు, అది మీకు మల్లెపూలు కావాలా, ఇష్టమా, గో కొనుక్కోండి. ప్రతిరోజు ఒక యాక్టివిటీ అయినా మీకు నచ్చింది చేయాలి. ఓకే, అది చిన్న ఒక బుక్ రీడింగ్ అవ్వచ్చు, ఒక పాట వినడం అవ్వచ్చు, 2 minutes డాన్స్ అవ్వచ్చు, గార్డెనింగ్ అవ్వచ్చు, లేదా మీకు కావాల్సిన డిష్ వండుకోవడం అవ్వచ్చు, ఎనీథింగ్. ఆ జాయ్ లిస్ట్ అనేది కంపల్సరీ ఎవ్రీడే మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాల్సిందే. తర్వాత మీ ఏజ్కి తగ్గ ఫ్రెండ్స్ మీకు ఉండాలి, మీ మెంటాలిటీకి తగ్గ ఫ్రెండ్, ఒక గ్యాంగ్ని మీరు తయారు చేసుకోవాలి. అది స్పిరిచువల్ గ్యాంగ్ అవ్వచ్చు, కిట్టి పార్టీ. ఓకే, సోషల్లీ యూ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్. అండ్ ఇవాళ రేపు మీకు ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి మా మమ్మీ ఉంటుందండి, అసలు మేము ఒక స్టేజ్లో చాలా మెంటల్లీ ఆలోచించేదాన్ని, మమ్మీ అసలు ఎలా ఉంటుంది. మై మదర్ ఇస్ 68. ఓకే, లాస్ట్ ఆల్మోస్ట్ 15 years నేను చూస్తున్నాను ఆవిడని. అసలు మేము అవసరం లేదు ఆవిడకి. నేనైతే ఒక 10 minutes దూరంలోనే ఉంటాను. అసలు మేము మాట్లాడుకోము, ఒక 6 నెలలైనా మాట్లాడుకోము, సంవత్సరమైనా మాట్లాడుకో. డజంట్ మీన్ వీ హ్యావ్ సంథింగ్, షీఈస్ బిజీ. ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అని ఒకటి అసోసియేషన్ ఉందండి, ఆ కాంపిటీషన్ ఉంటుంది, ఈ కాంపిటీషన్ ఉంటుంది, ఆ గుడికి వెళ్తున్నామంటుంది, ఈ గుడికి అంటే నేను అపాయింట్మెంట్ తీసుకోవాలి మమ్మీని, సోషల్గా ఎక్కువ ఉండమంటారు. లైక్ షీఈస్ అ హార్ట్ పేషెంట్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ద వే లైక్ ఆమె షీ హెస్ మౌల్డెడ్, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆవిడకి. అంటే దట్ ఈస్ హౌ షీ మౌల్డెడ్ హర్ లైఫ్. నా లైఫ్లో చూస్తున్నా కదా, సో దట్స్ ఐఎమ్ టేకింగ్ హర్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకా అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి నా లైఫ్లో, మా మమ్మీ గురించి చెప్పుకోవడం ఇట్లాంటి ప్లాట్ఫామ్ మీద అంటే ఐ ఫీల్ సో ప్రౌడ్. మా ఫాదర్ మమ్మల్ని వదిలేసి నాకు 15 అప్పుడు వెళ్ళిపోయారు ఆయన. ఓకే, అండ్ షీ ఫేస్డ్ రాక్ బాటమ్ ఇన్ హర్ లైఫ్. ఓకే, చాలా 5 పిల్లల్ని సింగిల్ హ్యాండెడ్ వితౌట్ జాబ్ ఆవిడ పెంచారు. వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఆవిడకన్నా స్ట్రాంగ్ నాకు ఇంకా అసలే నేను బయట ఎక్కడ చూసుకోకర్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఐ స్పీక్ అబౌట్ మై మదర్ ఫస్ట్. సో చెప్తున్నా ద వే షీ డస్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆవిడ పొద్దున్న లేస్తారు, శుభ్రంగా ఇల్లంతా క్లీన్ చేసుకుంటారు, పూజ చేసుకుంటారు, కంపల్సరీ పూజ, కంపల్సరీ లలితా సహస్ర పారాయణం అండ్ అదర్ థింగ్స్. ఆవిడకి నచ్చినవి, ఆవిడ వంట ఆవిడ చేసుకుంటారు, ఆవిడ ఇష్టం పెట్టుకోకుండా ఆవిడ ఇష్టాలు ఆవిడ ఫాలో అవుతారు. ఆవిడకి 24 hours సరిపోవంట పర్ డే. సో ఇట్లా అన్నమాట. మనం ఏది కావాలన్నా మనం క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకే, సో అగైన్ ఇట్ ఈస్ అ చాయిస్. ప్రతిరోజు లేచి వాట్ ఆర్ యూ చూసింగ్ టు డూ, ఆస్క్ యువర్ సెల్ఫ్. మనం అసలు ఎవరిని అడగక్కర్లేదు. ఇవాళ నిద్ర లేచి వాట్ ఆర్ మై చూసింగ్ టు డూ, నేను ఎవరిలాగా ఉండాలనుకుంటున్నాను. నేను ఒక విక్టిమ్ మెంటాలిటీలో ఉండి అందరినీ తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఒక మూల కూర్చోవాలనుకుంటున్నానా, ఒక ఎంపవర్డ్ ఉమెన్గా ఉండాలనుకుంటున్నాను. అలా అని మనం ఎప్పుడైతే రెడీ ఉంటామో యూనివర్స్ విల్ ఓపెన్ డోర్స్. ఆపర్చునిటీస్ అవే వస్తుంటాయి, ఇట్లా డోర్స్ ఓపెన్ అవుతాయి, ఇట్లా యాక్టివిటీస్ కనిపిస్తుంటాయి మనకు అసలు చేయాల్సిన పనులు. సో కీప్ యువర్ సెల్ఫ్ సోషల్లీ యాక్టివ్. అది ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, టెక్నిక్స్, యోగా కమ్యూనిటీస్ ఉంటాయి కదా. సో మెంటల్, ఎమోషనల్, ఫిజికల్ ఫిట్నెస్. మీకు మీరు ఒక టైం టేబుల్, మనం చిన్నపిల్లలు అప్పుడు మన పిల్లలకి ఎలా చెప్తాం, టైం టేబుల్ తయారు చేసుకో, మనకు మనం మళ్ళీ అంతే సేమ్ చిన్నపిల్లలు అయిపోవడం, టైం టేబుల్ తయారు చేసుకోండి. ఓకే, అంతే. మీ ప్యాషన్ ఏంటి, ఎప్పుడో వదిలేసినవన్నీ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. ఈ ఏజ్లో మిమ్మల్ని ఎవరు ఆపరు, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ షుడ్ సే ఎస్ ఇన్ అవర్ మైండ్. మన మైండ్లో మనకే డౌట్ ఉందనుకోండి, మనల్ని మనమే ట్రస్ట్ చేయలేదు, మనల్ని మనమే బిలీవ్ చేయదంటే ఎవ్వడు మనల్ని నమ్మడు, మనకు సపోర్ట్ చేయరు, మనం బిలీవ్ చేయరు. ఓకే.